హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు వీడియోలో భాగంగా ప్రతి ఒక్క రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న మార్కెట్ ధరలకి ఆశించుకొని మనము తక్కువ ధరలోనే మంచి ఫలితాన్ని పాటించేలాగా నేను ఒక మందులు స్ప్రే గురించి ఓ పట్టికలాగా నేను స్ప్రే చేసిన వాటిలోనే ద బెస్ట్గా నేను మొన్నటి నుంచి స్ప్రే చేసింటే ఇప్పుడు దాకా 8-9 క్వింటాల కాపు సెట్ అయింది. సో అదేవిధంగా మీ తోటల్లో కూడా కాపు సెట్ చేసుకునే విధంగా ఈ వీడియోలో పూర్తిగా వివరణ ఇస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, అంటే ముందు కొట్టకుండా, అక్కడక్కడ గ్యాప్ లేకుండా, ఏది లేకుండా క్లియర్గా చూడండి. అప్పుడైతేనే నేను చెప్పే ప్రతి ఒక్క మాటలు అనేది మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో హాయ్ అండి. సో ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో రైతులను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్లనే వేరే రైతులకు వెళ్తుంది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు మనలాగే బాగుపడే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. మనం చెప్పే వీడియోస్ అన్నీ జెన్యున్గా ఉంటాయి కాబట్టినే ప్రతి ఒక్క రైతులు జెన్యున్గానే ఆలోచించండి, ఓకేనా. మనము మనతో పాటు ఇతర రైతులు బాగుపడాలంటే మన వీడియోస్ని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే రైతులు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఒక 5 స్ప్రేలు చెప్తాను. ఆ 5 స్ప్రేల యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 7,427 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో దీని ధర అంటే చాలా తక్కువ ఉంటుంది. ఈ 7,427 రూపాయల్లోనే 5 స్ప్రేలు పడతాయి. సో ఈ 5 స్ప్రేల్లోనే మీకు దాదాపు అంటే 8 లేదా 9 క్వింటాల కాపు సెట్ అయ్యే విధంగా నేనైతే చూస్తానన్నమాట. సో నేను చెప్పేటువంటి మందులు మీ ఏరియాలో ఎక్కడ దొరకవు. సో కొన్ని చోట్ల దొరుకుతాయి, ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు. కాబట్టి సో ఇవన్నీ ఒకటేసారి బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా బుకింగ్ చేసుకోండి. సో బుకింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నెంబర్లు మెన్షన్ చేస్తాను నేను. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా ఇవన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. మీరు ఒక రౌండ్ 2 రౌండ్లకి తెచ్చుకుంటే మళ్ళీ ఇంకో రౌండ్ బుక్ చేసుకునే లోపు దానికి వచ్చే టైంకి లేట్ అవుతుంది. సో అందుకే ఒక 5 వరకు బుకింగ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ స్ప్రేకి ఏం చేయాలి? సో ఫస్ట్ స్ప్రేకి వచ్చేసి మనము మొత్తం నేను ఎకరా డోసులో చెప్పేస్తాను. సో అదేవిధంగా స్ప్రే ఎప్పుడెప్పుడు చేయాలనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ స్ప్రే మనం ఏం చేయాలంటే షాండ్రీవా అండ్ నెక్స్ట్ రోగర్. సో షాండ్రీవా 1/2 లీటరు, రోగర్ 1/2 లీటరు, దాంతోపాటు బయోస్పార్క్ 1/2 లీటరు. సో ఈ మూడింటి కాంబినేషను ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ ఉంటుంది. నల్ల తామర, గోధుమ తామర, నెక్స్ట్ నల్లికి సంబంధించి ఎర్ర నల్లి, అదేవిధంగా దోమ, అదేవిధంగా వచ్చేసి గ్రోత్ ఫ్లవరింగ్ రావడం అయితే పక్కా ఉంటుంది ఈ రౌండ్లోనే, ఫస్ట్ రౌండ్లోనే. సో ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్. సో ఇది స్ప్రే చేసినాక 2వ రోజు సాయంత్రం ఏం చేయాలంటే ఒక న్యూట్రిన్స్ తీసుకోవాలి. సో న్యూట్రిన్స్లో భాగంగా 13,045 kg, అదేవిధంగా మెగ్నీషియం kg, అదేవిధంగా కాల్షియం నైట్రేట్ అదొక kg, జింకు 1/2 kg, బోరాన్ 1/2 kg. సో ఇవన్నీ 2వ రోజే, అంటే ఫస్ట్ స్ప్రే చేసిన 2వ రోజు తర్వాత నైట్ అంతా నానబెట్టేసి పొద్దున వరకు. సో ఉదయము స్ప్రే చేయాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ స్ప్రే చేసిన బయోస్పార్క్ దానివల్ల మంచి గ్రోత్ వచ్చేసి మంచి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఆ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఏం చేయాలంటే న్యూట్రిన్స్ అనే కంటెంట్ని మనం మొక్కకు అప్లై చేస్తే ఎక్సలెంట్గా అవి ఎల్లో కలర్గా మారకుండా చాలా గ్రీనిష్గానే పిందె రూపంలో రావడం అనేది మీరు చూస్తారు ఒక వారంలోపు. సో ఇది స్ప్రే చేసినాక ఇది 3వ రోజు స్ప్రే చేయాలి. సో ఇది 3వ రోజు స్ప్రే చేసిన తర్వాత అప్పుడు మీ దాంట్లో ఏదైనా పండాకు సమస్య ఏదైనా ఉంటే దాని తగ్గట్టు తెగులు మందు ఏదైనా మీ దగ్గరలో దొరికేటువంటి కాంటా ప్లస్ చాలు. సో కాంటా ప్లస్ సాఫ్ ఈ 2 కలుపుకొని కొట్టండి. మీ దగ్గరలో ఎక్కడైనా దొరకని కాంటా ప్లస్ సాఫ్ ఈ 2 కలుపుకొని ఒక స్ప్రే వేసుకోండి. ఒక రోజు తర్వాత ఈ న్యూట్రిన్స్ కొడినాక ఒక రోజు తర్వాత మీరు స్ప్రే వేసుకోవచ్చు. లేదా ఆ సమస్య లేదంటే మీరు నెక్స్ట్ స్ప్రేకి వెళ్ళిపోవచ్చు, 3వ స్టెప్ స్ప్రేకి వెళ్ళిపోవచ్చు. సో
మీరు ఆ న్యూట్రియన్స్ కొట్టినాక ఎట్లా ఉంటుందంటే తోట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, మంచి ఎనర్జెటిక్గా మొక్కలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. సో అప్పుడు బాగున్నప్పుడే ఫస్ట్ కొట్టిన దానికి పూతకి ఎటువంటి డ్రాప్ లేకుండా, సో డ్రాప్ అనేది ఎక్కువ ఉండలేకుండా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 100 పూతల్లో ఒక 80 పూతలు కరుచుకుంటాయి. సో 20 పూతలు అనేది డ్రాప్ అవుతూనే ఉంటాయి ఎంత లేచిన మందు కొట్టినా. సో అట్లా ఉంటుంది ఈ న్యూట్రియన్స్ కొట్టడం వల్ల. సో ఆ న్యూట్రియన్స్ కొట్టడం వల్ల చాలా మంచి ఫలితాన్ని అయితే మనం పాటించుకుంటూ ఉంటాం. సో నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీరు మెన్షన్ చేసుకోండి, రాసుకోండి, దయచేసి రాసుకోండి. మీరు రాసుకుంటేనే నేను చెప్పే విషయాన్ని మీకు క్లియర్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న ఫస్ట్ డోస్ ఏం కొట్టాలి, సెకండ్ డోస్ ఏం కొట్టాలని అడుగుతారు. సో నేను చెప్తాను, కాకపోతే రైతులతో చాలామందితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి బిజీగా ఉంటాను. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క దాన్ని మీరు క్లియర్గా రాసుకొని పెట్టుకోండి, లేదంటే గుర్తుపెట్టుకునే అవగాహన ఉంటే మీకు గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసుకొని పెట్టుకోండి. మీరు బుకింగ్ చేసుకోవాలనుకున్న టైం కూడా ఈ పలానా అని వాళ్ళకి చెప్తే డైరెక్ట్ వాళ్ళు కూడా చెప్పేస్తారు. నేను లేదంటే ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడేసి ఈ విధంగా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే కూడా పంపించేసేయండి అని కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు బుకింగ్ చేసే అవకాశం అయితే మీకు 100% ఉంటుంది. సో 2 స్ప్రేలు అయిపోయాయి కదా. సో ఫస్ట్ స్ప్రే నుంచి 5వ రోజు, సో 5వ రోజు ఏం స్ప్రే చేయాలి? సో థర్డ్ స్ప్రే వచ్చేసి లియోనస్. ఎందుకంటే అప్పుడు దాకా ఇప్పుడు పేను నల్లి నల్ల తామర అనేవి ఉండవు. సో ముడతలు అంటే న్యూట్రిన్స్ కొట్టిన తర్వాత కూడా మొక్క నీట్గా ఉంటుంది. సో దోమ అనేది అటాక్ అవ్వడం వల్ల ముడతలు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో లియోనస్ తీసుకోండి. పైరఫాక్స్ ఫెను, అదేవిధంగా బైఫెంత్రిన్ 10% ఉంటుంది. సో దాంట్లోకి వచ్చేసి హైడ్రోప్రో గోల్డ్ తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను చెప్పే ప్రతి మాట గుర్తు పెట్టుకోండి రైతు మిత్రులారా, గమనించండి. సో 3వ స్ప్రే కొట్టిన తర్వాత మీ తోటలో ఉన్నటువంటి ఫ్లవరింగు, దాంతోపాటు మళ్ళీ గ్రోత్, మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లవరింగు 100% అయితే రావడం అయితే పక్కా. నేను చెప్పేది వాస్తవము, దయచేసి రైతు మిత్రులు గమనించండి. అన్న మాటలు అప్పుడే వింటే బాగుపడుతుంటాం కదా అనే ఆలోచన ఇప్పటికీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్క రైతుకి అవగాహన వచ్చింటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో 3వ స్ప్రేలో లియోనస్ 500 ml ఎకరానికి, హైడ్రోప్రో గోల్డ్ 500 ml ఎకరానికి తీసుకొని స్ప్రే చేసుకోండి 5వ రోజు లేదా 6వ రోజు. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీ తోటలో నల్ల తామర అన్ని ఎఫెక్ట్ అన్నీ పోయి ఉంటాయి. సో పడే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉండదు. సో ఈ దోమ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లియోనస్ స్ప్రే చేయడం వల్ల ఎగిరిపోతుంది. ఇంకోటి గుడ్డు పూతలు ఉంటాయి ఇప్పుడు, ఆ పూతలు పడే ఛాన్సెస్ కూడా ఉండదు. సో ఎందుకంటే ఈ లియోనస్లో బైఫెంత్రిన్ 10% అనే టెక్నికల్తో పాటు పైరఫాక్సిన్ 10% ఉంటుంది. సో బైఫెంత్రిన్ అనేది మొక్కలో వచ్చేటువంటి చిన్నపాటి తుంటికకి సంబంధించి పురుగులు ఉంటాయి కదా, చిన్న పురుగులు. సో ఆ చిన్న పురుగులు అనేది కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మీ తోటలో ఉండదు. సో ఇది స్ప్రే చేశాక మీ తోట చూడండి ఆకు తోటలాగా నీట్గా రెడీ అవుతుంది. సో ఇది స్ప్రే చేశాక 5వ రోజు, సో 10 రోజులలోపు మీ తోట నీట్గా చేంజ్ అవుతుంది, మంచి కాపు దిగుతూ ఉంటుంది ఫస్ట్ కొట్టిన స్ప్రేతో వచ్చిన పిందెలు. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో మళ్ళీ తామర అనేది పడుతుంది. సో ఎర్రనండి, నల్ల తామర, గోధుమ తామర అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా దోమ కూడా లైట్గా పొట్టే, ఎందుకంటే గాల్లో వచ్చేట్టు కాబట్టి దాన్ని ఎవరు ఆపడానికి ఇది కాదు. సో పవర్ అనేది మొక్కకి ఇస్తూనే ఉండాలి మంచి స్ప్రేల ద్వారా. సో ఈ టైంలో ఏం చేయాలంటే పోలీస్ అంటే షాన్ ఆర్మీ అండి, షాన్ ఆర్మీ ఎకరానికి 100 గ్రాములు. సో దీని కాస్ట్ అంటే చాలా తక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది. సో ఈ షాన్ ఆర్మీలోకి అస్పిడా తీసుకోండి, మునారా కంపెనీకి సంబంధించిన అస్పిడా. ఈ రెండింటి కాంబినేషన్ తగిన మీరు కొట్టారనుకో అస్పిడా అనేది చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. ఒక అలివేరా, అదేవిధంగా కలబంద అంటారు. సో కలబంద, వేపాకు, కాకరకాయ ఈ 3 మిక్స్ చేసి ఒక్కొక్కరు తింటే కూడా చాలా చేదు ఉంటుంది. సో ఈ 3 మిక్స్ చేసినా కూడా ఎంత చేదు వస్తుందో అంత డబల్ చేదు ఉంటుంది. సో ఇది కలుపుకునేటప్పుడు కూడా చాలా మంచి జాగ్రత్తలు వహించాలి. సో గ్లౌజెస్ ఉంటాయి, దానిలాగా వేసుకొని మంచిగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. సో ఇది స్ప్రే చేసిన తర్వాత చూడాలి మీ తోట ఆకులన్నీ నీట్గా ముడతలు ఇచ్చుకొని మంచిగా నల్ల తామర, గోధుమ తామర, ఎర్ర నల్లి లేకుండా నీట్గా సెట్ అవుతుంది. సో అంతకుముందు కొట్టిన హైడ్రోప్రో గోల్డ్కి వచ్చినటువంటి పూత కానీ కాయ ఎక్సలెంట్గా దిగిపోతుంది అంతే. సో ఇది 3వ స్ప్రే చేసినాక 5వ రోజుకి ఇది స్ప్రే చేయండి. 5 రోజులు లేదా 4 రోజులకి స్ప్రే చేసుకోండి. సో ఇది స్ప్రే చేసిన తర్వాత దోమ క్లియర్ అవుతుంది, ముడత క్లియర్ అవుతుంది, నల్లి క్లియర్ అవుతుంది, నల్ల తామర క్లియర్ అవుతుంది, ఎర్ర నల్లి క్లియర్ అవుతుంది, దోమ కంట్రోల్ అవుతుంది.
సో ఇది అయిపోయినాక 5వ స్ప్రే ఏం చేయాలి? సో 5వ స్ప్రే అప్పుడు దాకా వచ్చినటువంటి ఫ్లవరింగ్ ఏదైతే ఉందో అన్ని కాపు దిగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాపు సెట్ చేయలే విధంగా మనం ఏం చేయాలంటే గ్రోత్ హెవీగా వచ్చేస్తుంది. సో గ్రోత్గా హెవీ ఉన్న దాంట్లోనే ఎక్కువ పర్సెంట్ మనకి పూతలు వచ్చేసి కాపు దిగిపోయి. సో ఏం చేయాలి? అప్పుడు కోటికి సంబంధించి ఎంగేజ్ అండి, ఎంగేజ్ 160 ml ఎకరానికి తీసుకొని దాంతోపాటు వచ్చేసి పరాక్రమ్ ఎరిస్ కంపెనీకి సంబంధించిన పరాక్రమ్ 100 ml నుంచి 200 ml వరకు వాడుకోండి. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. దాంట్లో కాంబినేషన్గా 0.5234 అనేది తీసుకొని 0.5234 ఏదైతే రేపు స్ప్రే చేయబోతున్నామో ఇంతకు ముందే నైట్ అంతా నానబెట్టేసేయండి. అదే 0.5234లోకి పరాక్రమ్ అనేది కలిపి ఉదయం కలుపుకోండి. సో దాంతోపాటు వేరే బకెట్లో వచ్చేసి ఈ ఎంగేజ్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఈ 5 స్ప్రేలలో దాదాపు అంటే 20-25 రోజుల్లోపు 8 నుంచి 9-10 క్వింటాల కాప్ సెట్ కాకుండా అప్పుడు నన్ను అడగండి 100%. సో ఈ దీంట్లో భాగంగా మీరేం చేస్తారంటే నేను స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు తడి పెట్టేసి ఒక యూరియా బస్తా పొటాష్, తెల్ల పొటాష్ కానీ ఎర్ర పొటాష్ కానీ పర్లేదు. సో చెట్ల మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. సో దాంతోపాటు వచ్చేసి సిఎన్ కాల్షియం నైట్రేటు, సాఫ్ పొడి, ఈ 3 మిక్స్ చేసుకొని ఇంతకుముందు వీడియోస్లో చెప్పా. సో ఏ విధంగా కలుపుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది, దాన్ని చూసుకొని ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలుసు మీకు. సో ఏదైతే ఉందో యూరియా కట్ట ఎకరానికి 45 kg 50 kg పొటాషు, నెక్స్ట్ 25 kg కాల్షియం నైట్రేట్. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని దాంట్లో పాటు సాఫ్ అనేది కలుపుకోండి, షాన్ క్యాంప్. సో ఈ షాన్ క్యాంప్ కలుపుకోవడం వల్ల ఎటువంటి తెగులు లేకున్నట్ల మొక్కకి చాలా అంటే చాలా బలాన్ని ఇస్తాయి. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే స్ప్రేలు నెక్స్ట్ దుక్కులు వేసుకోవడానికి ఒక మందు చెప్పా. సో ఈ 5 స్ప్రేలు ఒకసారి దుక్కి ఇది వేసుకున్నారనుకో మీ తోటలో 10 క్వింటాల కాపు సెట్ కాలేదంటే అప్పుడు అడగండి. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే రైతుల వద్దకు నా వీడియో వస్తుంది. సో ఇదండి రైతు మిత్రులు గమనించండి. దయచేసి మీరు ఇప్పుడున్న రేట్లకి ఎక్కువ డబ్బులు కొట్టి నష్టపోవద్దు. సో మీరు పెట్టినటువంటి అమౌంట్కి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ₹1 కూడా మిగలదు, మీ నెత్తి మీద పడుతుంది భారం. సో మీరు అప్పులు పాలు కాకుండా ఈ 7,427 రూపాయలకి 5 స్ప్రేలు వస్తాయి. సో బుకింగ్ చేసుకోండి, ఈడున్న నెంబర్లకి కాల్ చేసి. సో బుకింగ్ చేసుకున్నా కూడా మీకంటే హైలైట్గా కాపు దిగుతుంది. ఈ నేను చెప్పిన మందులు ఎవరైనా మీకు తెలియకుంటే ఇతను ఇట్లా చెప్పాడు పని చేస్తా పని చేయని కూడా పక్కన షాప్లో ఎక్కడైనా కూడా అడగండి. సో నేను చెప్పిన విధానంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించండి, వేరేమైనా తప్పులు మాట్లాడేట్టు కూడా ఇది చేసుకోండి. సో నేను చెప్పినట్లుగానే మీరు ఫాలో అయినారనుకో హైలైట్గా 10 క్వింటాలు 8-9-10 క్వింటాల లోపు కాప్ సెట్ ఏదైతే 100%. సో 2 స్ప్రేలు అయిపోయిన తర్వాత తెగులు మందు కొట్టమన్నా కదా. సో ఈ 5 స్ప్రే అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి తెగులు మందు కొట్టుకోండి, ఏం లేదు. కాండా ప్లస్ సాఫ్, వేరే అవసరం కూడా లేదు. ఓకే బాయ్ అండి. జై జవాన్ జై కిసాన్. సైనింగ్ ఆఫ్ యువర్ రామ్. మీరు చూస్తున్నారు రామ్ రితేష్ యూట్యూబ్ ఛానల్ అండి. బాయ్ బాయ్.